అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వ్యవస్థ కానీ రైతు ఏడిసిన రాజ్యం కానీ ఎక్కడ పారముట్టదు. మరి ఆ రకంగా ఈ దివాలాకోర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా, ఈరోజు రైతుల కష్టాలు పట్టించుకోకుండా, ఇది ప్రకృతి విపత్తు కానే కాదు, కాంగ్రెస్ పాలన తీసుకొచ్చిన విపత్తు. అందుకే రైతులను ఆదుకోవాలి. రైతులకు ఖచ్చితంగా ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. మరి రైతులకు 500 బోనస్తో పాటు ఏదైనా మిగిలిన పంట ఉంటే దాన్ని కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటుతో పాటు నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. ఈరోజు నీళ్లకు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలి. ఈరోజు ఒక గేటు తెరిస్తే వేరే పార్టీ వాళ్ళు జాయిన్ అవుతున్నది కాదు. ఈరోజు సంక్షేమ గేట్లు తెరవాలి. ఈరోజు రైతులకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి గేటు తెరవాలి. ఈరోజు అభివృద్ధికి సంబంధించిన గేటు తెరవాలి తప్పించి ఈరోజు ఎంతసేపు వాళ్ళ ఆలోచన విధానం రైతులకు నష్టం చేయాలి, ఈరోజు ప్రతీకారం తీర్చుకోవాలనే ధోరణితో ఈరోజు వెళ్తున్నటువంటి తీరు ఈరోజు ప్రజలు, రైతులు ఘోరంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టించుకోకపోయి మరి దీని మీద దృష్టి సాధించకపోతే 6వ తారీఖు నాడు మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో చేస్తామని మీద తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ రాష్ట్రం యావత్తు మరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క రైతు కోస చూడలేక మరి మీ అందరికీ తెలుసు మరి ఈ యొక్క వైపరీత్యం ఏదైతే ఉందో పంటలు ఎండిపోతూ కాలబెట్టుకున్న రైతులను మనం అందరం కూడా రోజు మరి అక్కడక్కడ మరి వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రైతులకు అనేక రకాలుగా మరి ఏదైతే హామీలు ఇచ్చిండ్రో వాటిని నెరవేర్చకపోతూ రైతు కోసం పుచ్చుకుంటుంది. కాబట్టి ఈ రాజ్యం తప్పకుండా అదే ఏదైతే ఒక నానుడి ఉందో ఎద్దేడ్చిన అవసరం ఉండదు, మరి రైతు చేసిన రాజ్యం ఉండదు అన్నట్టు తప్పకుండా ఈ యొక్క మరి ఏదైతే ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క మరి అన్ని కూడా నెరవేర్చాలి. మరి ఏదైతే మరి ముఖ్యంగా మరి మా ఏరియాలో కూడా మొన్నటి అకాల వర్షంతో మామిడి పంట ఏదైతే పడిపోయిందో రాలిపోయిందో, అదేవిధంగా జొన్నలు, మక్కలు మరి నేలన గులి అంతా కూడా పాడైపోతున్నది. కాబట్టి అవి దేని కూడా పనికిరాపడుతుంది. అదేవిధంగా మక్కలు కూడా కాబట్టి మేము అనేది డిమాండ్ ప్రభుత్వాన్ని ఈ యొక్క మరి రైతులకు వారికి నష్టపరిహారం ఎకరానికి 25,000 చొప్పున ఇవ్వాలని, అదేవిధంగా మరి ఎక్కడైతే వరి పంట పడుతుందో దానికి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది 500, అది కూడా ఇవ్వాలని మీ అందరినీ మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతూ, ఎందుకంటే ప్రజలను బాగున్నప్పుడు రాజ్యం బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ముఖ్యంగా అన్నం పెట్టి రైతు బాగుండాలి. రైతుల మన రాష్ట్రంలో రైతు భవిష్య చూస్తుంటే ఈ 3 నెలల్లోనే గత ప్రభుత్వం అక్కడ పోయిందో లేదో ఇక్కడ ఈ 3 నెలల్లోనే రైతులది మళ్ళీ మొదటి సమస్య మొదలైంది. ఎందుకంటే ఎండిపోయిన పంటలు సరైన సమయానికి రైతు బంధు అందక ఇబ్బందులు, 24 గంటలు కరెంటు లేక బోర్లు ఫెయిల్ కావడము, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడము, మళ్ళీ ముందు ఏ పరిస్థితి ఉండేదో మన రాష్ట్రంలో అదేవిధంగా ఈ రోజు కనబడుతుంది. ఎందుకనంటే ఇది ప్రకృతి వైపరీత్యంతో కాకుండా ప్రభుత్వం కూడా సరైన సమయానికి రైతుకు ఏ విధంగా నీరు అందించడం కానీ, కరెంట్ ఇవ్వడం కానీ సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే ఈరోజు రైతు ఘోష మొదలైంది. మళ్ళీ ఈ ప్రభుత్వం తాను వచ్చిన తర్వాత రైతుకు ఎంతో మేలు చేస్తానని మాట ఇచ్చి వచ్చింది, కానీ వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లోనే రైతు కోసం ఎంతగా ఉందో మనం ఈ రోజు మనకు కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.